ఓం 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 శ్రీ గురుభ్యో నమః. అథ ఉపనిషత్ శాంతి మంత్రం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. భగవద్ అనుగ్రహంతో, గురువుల అనుగ్రహంతో ద్వితీయాధ్యాయ తృతీయవల్లి చేరుకున్నాం మనము. ఈ తృతీయవల్లి ప్రథమ మంత్రాన్ని మనం శాంకర భాష్య సహితంగా చెప్పుకోవడం జరిగింది. మూడో అధ్యాయంలో మొదటి మంత్రంతో ఆరంభించి మనం చెప్పుకున్నటువంటిది ఓం ఊర్ధ్వమూలో అవాక్శాఖ ఏషో అశ్వత్థ సనాతనః తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవామృతముచ్యతే తస్మిన్ లోకాః శ్రితాః సర్వే తదు నాత్యేతి కశ్చన ఏతత్ వైతత్. ఈ వృక్షం యొక్క వేర్లు పైకి, శాఖలు క్రిందికి ఉండి అశ్వత్థ వృక్షము సనాతనమైనది అని పిలువబడుతోంది. సనాతనమైనది అశ్వత్థ వృక్షం అని పిలువబడుతోంది. జ్యోతిస్వరూపంలో ఉండి అదే బ్రహ్మమయ్యి ఉన్నది. అమృతం కూడా, అంటే అమృతతత్వము, అమరణ ధర్మం కలిగినటువంటిది. అన్ని లోకాలు కూడా ఈ వృక్షాన్నే ఆశ్రయించి ఉన్నాయి. ఈ సంసార వృక్షాన్ని అతిక్రమించి ఎవ్వరూ కూడా లేరు. ఆ బ్రహ్మస్తంభ పర్యంతము అందరూ కూడా ఈ సంసార వృక్షాన్ని ఆశ్రయించే ఉన్నారు. అటువంటి సంసార వృక్షాన్ని తెలుసుకొని ఈ సంసార వృక్షానికి మూలం పరబ్రహ్మమే, అదే ఇది లేదా ఇదే అది అని తెలుసుకున్నటువంటి వాళ్ళు వివేకి అన్నమాట. తర్వాత మంత్రంలో కూడా ఈ అమరత్వ ప్రాప్తి గురించే చెప్తున్నారు. రెండో మంత్రం చెప్పుకుందాము. ఓం యదిదం కించ జగత్ సర్వం ప్రాణ ఏజతి నిస్సృతం మహద్భయం వజ్రముద్యతం యయేతద్విదురమృతాస్తే భవంతి. కలిసి చదువుదాం. ఓం యదిదం కించ జగత్ సర్వం ప్రాణయేజతి నిస్సృతం మహద్భయం వజ్రముద్యతం యయేతద్విదురమృతాస్తే భవంతి. యత్ ఇదం కిం చ జగత్ సర్వం ప్రాణ ఏజతి నిస్సృతం మహద్భయం వజ్రముద్యతం య ఏతద్ విదురమృతా తే భవంతి. ఏదైతే ఈ జగత్తంతా ఉందో బ్రహ్మము యందు ఈ జగత్తంతా కూడా ఉదయించి విస్తరించి క్రియాకలాపాలు చేసి మళ్ళీ బ్రహ్మములోనే లీనమైపోతుంది. ఆ పరబ్రహ్మము మహాభయం రూపం, మహద్భయం అంటే భయంకరంగా ఉంటుంది అనేది ఇక్కడ ఇలాంటి వివరణ ఎందుకు ఇస్తున్నారో భాష్యం చూస్తే అర్థమైపోతుంది మీకు. వజ్రాయుధంతో సమానమైనటువంటి, అంటే ఎత్తిన వజ్రంతో, వజ్రాయుధం ఎత్తేది ఎవరు అంటే ఇంద్రుడు వజ్రాయుధాన్ని ఎత్తితే శత్రువులు భయపడిపోతారు. అలా ఎత్తి నిలబడినట్లుగా ఉన్నటువంటి బ్రహ్మము భయం కలిగించేటువంటిది. కానీ ఎవరైతే తెలుసుకుంటారో ఈ పరమాత్మని వాళ్ళు అమరులైపోతారు. తెలుసుకోనంత వరకు కూడా భయంకరంగా ఉంటుంది. పురాణాల్లో కూడా ఈ వర్ణన వస్తుంది. పురాణాల్లో ఒక అద్భుతమైనటువంటి, నేను చదివింది నాకు బాగా గుర్తున్నటువంటిది ఇప్పటికి కూడా, జీవి, ఇది పురాణ వర్ణన. ఉపనిషత్తుకి కొంచెం భిన్నంగానే ఉంటుంది, కొంచెం కాదు చాలా భిన్నంగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే సామాన్య జనానికి కూడా అర్థమయ్యేటట్లుగా చెప్పడమే పురాణాల్లో వ్యాసుల వారి ఉద్దేశ్యం. జీవి నిష్కర్మణ తర్వాత చేసినటువంటి పుణ్యపాపాలని అనుసరించి పరలోకానికి వెళ్తారు. ఇది సామాన్యంగా తెలిసినటువంటిది. జ్ఞానము కలగనంత వరకు కూడా అది అలాగే జరుగుతుంది. ఆత్మజ్ఞానం సిద్ధించిన తర్వాత జీవన్ముక్తులైపోతారు. ఇహ జన్మని ఏవ ముక్తో భవతి. సో ఈ వెళ్ళినటువంటి వాళ్ళకి అక్కడ యమధర్మరాజు కనిపిస్తారు. ఒకే యమధర్మరాజు అంటే ఒకే లోకానికి వెళ్తారు అందరూ.
కానీ వీళ్ళు చేసినటువంటి కర్మలని అనుసరించి అక్కడ వీళ్ళు చూసేటువంటి దృశ్యము మారిపోతుంది. పుణ్యాత్ములకేమో యమధర్మరాజు అద్భుతమైనటువంటి ఆభరణాలు ధరించి సింహాసనారూఢుడయ్యి ఒక మంచి విద్వత్ సభలో కూర్చుని బ్రహ్మర్షులు వీళ్ళందరూ కూర్చున్నటువంటి దేవర్షులు బ్రహ్మర్షులు వీళ్ళందరూ కూర్చున్నటువంటి సభలో కూర్చుని ఉండి సుందరమైనటువంటి ఆకారంలో ఉంటారు. అదే పాపాత్ములకి అదే సభ యమధర్మరాజు భీకరాకారం, నల్లటి రూపం ధరించి ఎర్రటి కళ్ళు, చింతనిప్పులు వంటి కళ్ళు, చేతిలో పాశము, దండము, పెద్ద గద ఇవన్నీ ధరించి భయంకరాకారంలో కనిపిస్తారు. ఆయనలో మార్పు లేదు. అంటే వీళ్ళు చేసినటువంటి కర్మల్ని బట్టి అక్కడ దృశ్యం మారిపోయింది అంతే. పుణ్యాత్ములకేమో ఆయన లేచి ఎదురొచ్చి, అంటే బాగా జ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు, ఉపాసన బాగా చేసినటువంటి వాళ్ళు, అంటే బ్రహ్మలోకానికి అర్హత సంపాదించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి యమధర్మరాజు సింహాసనంలోంచి లేచి ఎదురొచ్చి స్వాగతం చెప్పి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి అక్కడ సభలో ఉన్నటువంటి వాళ్ళకి పరిచయం చేస్తారట. వీళ్ళు ఈయనండి మహాభారతం 18 సార్లు చదివారు, బ్రహ్మలోకం వెళ్తున్నారు, వెళ్తూ మార్గ మధ్యలో మన ఆతిథ్యం స్వీకరించడానికి ఇక్కడికి వచ్చారు అని వాళ్ళందరికీ పరిచయం చేస్తే వాళ్ళందరూ లేచి నిలబడి నమస్కరిస్తారట. ఒక మహాభారతం కానివ్వండి, లేకపోతే ఇటువంటి ఉపనిషత్ శ్రవణం కానివ్వండి, బ్రహ్మలోక ప్రాప్తి సాధనాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో ఏదైనా చేసినటువంటి వాళ్ళకి స్వాగతం చెప్పి అందరికీ పరిచయం చేసి ఏమన్నా మార్గంలో శ్రమ కలిగిందా ఇవన్నీ అడిగి కుశల ప్రశ్నలు అడిగి యమలోకం మీరు ఇక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్తున్నారు కదా, మా దగ్గరికి ఈ మాత్రం సమయం మాకు కేటాయించి మా దగ్గరికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అని వీళ్ళందరూ లేచి వీళ్ళకి వీడ్కోలు చెప్పి బ్రహ్మలోకం వెళ్ళేటువంటి విమానానికి దగ్గరుండి ఎక్కించి వీడ్కోలు చెప్తారట. అదే పాపాత్ములకి భిన్నమైనటువంటి దృశ్యం. దీనికి విశ్లేషణగా ఇంకొక చోట కనిపిస్తుంది. నిజానికి ఇన్ని లోకాలు చెప్పినటువంటివన్నీ కూడా ఒకటే హిరణ్యగర్భలోకం. చేసినటువంటి ఉపాసనా బలాన్ని బట్టి అదే లోకం వైకుంఠము, అదే లోకం కైలాసము, అదే లోకము మణిద్వీపము. అన్నిటికీ వర్ణన ఒకేలాగా ఉంటుంది. చూడండి, విష్ణుమూర్తి ఎక్కడ ఉంటారంటే వైకుంఠంలో పాల సముద్రంలో ఆదిశేషుని మీద పవళించి ఉంటారు. అలాగే అమ్మవారి వర్ణన సుధాసాగర మధ్యస్థ, సుధాసాగరం అంటే పాలకడలి, అదే కదా. అలా చిన్న చిన్న భేదాలు ఉన్నట్టుగా ఉంటాయి, కానీ లోకాలు ఎన్నున్నాయి అనేటువంటిది లెక్కించడానికి చూడటానికి మనకి విజ్ఞాన దృష్టితోటి ఏమీ లభించదు. అంతర్ముఖ దృష్టితోటే ఇవన్నీ లభిస్తాయి, తెలుస్తాయి. యథాకర్మ యథాశ్రుతం, అంటే చేసినటువంటి కర్మను అనుసరించే వాళ్ళ యొక్క గమ్యం కూడా ఉంటుంది. మంచి పనులు చేసిన వాళ్ళకి మంచి గతి, జ్ఞానం పొందితే ఉత్తమ, ఇంకా గతి అంటూ ఏముంది, జ్ఞానం పొందితే మోక్షమే, మళ్ళీ జన్మరాహిత్యం అన్నమాట, మళ్ళీ జన్మ రాదు. సో పాపము చేసినటువంటి వాళ్ళకి భయంకరంగాను, ఇది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి ముక్తి రూపంలోనూ ఉంటుంది. ఇదే రెండో మంత్రం సంక్షిప్తంగా. దీనికి శాంకర భాష్యము, ఎదిదం కించ ఇదం జగత్ సర్వం ప్రాణ పరస్మిన్ బ్రహ్మణి సతి ఏజతి. ఏజతి అంటే కంపతే, అంటే నిరంతరము చెలిస్తూ ఉంటుంది. ఇందాక సంసార వృక్షంలో కూడా ఇదే చెప్పారు, కంపిస్తూ ఉంటుంది. తత్యేవ నిశ్రుతం నిర్గతం సత్ ప్రచలతి నియమేన చేష్టతే. అదే ఏజనం అంటే కంపనము, గమనము, ఇటువంటి నియమాలతోటి అది చేస్తూ ఉంటుంది. అన్ని ప్రాణులు కూడా పరబ్రహ్మమే అయినప్పటికీ కూడా పరబ్రహ్మం నుంచే, అంటే పరబ్రహ్మంని ఆశ్రయించే తమ యొక్క మనుగడ సాగించుతున్నప్పటికీ కూడా తమ యొక్క చేష్టలతోటి నిష్క్రియత్వం నుంచి క్రియా రూపంలోకి కనిపిస్తూ ఉంటారు, క్రియా తత్పరులు అవుతారు. కానీ పరబ్రహ్మము యందు నిజానికి ఎటువంటి కంపనము ఉండదు. నిశ్రుతం నిర్గతం సత్ ప్రచలతి నియమేన చేష్టతే, అంటే పరబ్రహ్మము నుంచే ఉద్భవించినట్లుగా కనిపిస్తూ తమ యొక్క క్రియాకలాపాలని అన్ని లోకాల్లోనూ ఇదే జరుగుతోంది. ఈ భూలోకంలో మనం ఈరోజు ఇలా చెప్పుకుంటున్నాము, అమెరికాలో ఇలా కాదు, లేకపోతే స్వర్గలోకంలో ఇలా కాదు, సత్యలోకంలో ఇలా ఉండదు అని కాదు. ఎక్కడో ప్రతి చోట కూడా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది క్రియాకలాపం. యదేవ జగదుత్పత్యాది కారణం బ్రహ్మ తన్ మహద్భయం. ఆ పరబ్రహ్మమే సర్వ జగత్తులకి కూడా ఆధారభూతమైనటువంటిది. ఒకవేళ ఉద్భవించిన ఈ జగత్తులు అని అంటే వీటన్నిటికీ కూడా కారణమైనటువంటిది, ఉద్భవించినట్లుగా కనిపిస్తున్నాయి. ఎవరిని ఆశ్రయించి ఉద్భవించినట్లుగా కనిపిస్తున్నాయి? తెర ఉంటేనే అక్కడ బొమ్మ కనిపిస్తోంది. మీ చేతిలో మొబైల్ ఉంటుంది, ఆ మొబైల్ స్క్రీన్ పగలగొట్టేసేయండి, అక్కడ ఏం కనిపిస్తుంది అప్పుడు అంటే ఏం కనిపించదు. ఇంకా మొబైల్లో కనిపించేటువంటి ఫోటోలు కానివ్వండి, వీడియోలు కానివ్వండి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఆ స్క్రీన్ని ఆశ్రయించే ఉన్నాయి. స్క్రీన్ ఏమీ చెలించటంలా,
ఉదాహరణ అన్నమాట, అది ఉపమానం. యదేవ జగతుత్పత్యాది కారణం బ్రహ్మ తద్ మహద్భయం మహచ్చ తద్భయంచ బిభేతి అస్మాత్ ఇది మహద్భయం. ప్రతిదీ భయమే కదా, మనకు ప్రతిదీ భయం కల్పిస్తోంది కదా. రేపు ఏమవుతుందో అని భయం, ఇప్పుడు పరీక్ష బాగా రాయగలమా లేమా అనే భయం, తింటే అరుగుతుందో లేదో భయం, ప్రతిదీ భయమే. సో అందుకనే మహద్భయం అన్నమాట. వజ్రం ఉద్యతం ఇవ వజ్రం, వజ్రహస్తుడైనటువంటి ఇంద్రుడు అంటే ఈ వజ్రం ఎత్తి పట్టుకున్నటువంటి, ఎప్పుడు ఎత్తి పట్టుకుంటాం, ఒక ఆయుధాన్ని ఎత్తి ఎప్పుడు పట్టుకుంటారు, ఎవరి మీదనో అటాక్ చేయడానికి, అలా ఎత్తి పట్టుకున్నట్టుగా, అంటే మరుక్షణంలో నన్ను ఏదో చేసేస్తుందేమో అనేటట్టుగా. వజ్రం ఉద్యతం ఇవ వజ్రం యథా వజ్రోద్యతకరం స్వామినం అభిముఖీభూతం దృష్ట్వా భృత్యా నియమేన తచ్శాసనే వర్తంతే తథా ఇదం. యజమాని కనిపించినప్పుడు సేవకుడు ఏ విధంగా అయితే లేచి నిలబడి చేతులు కట్టుకుని కొంచెం వంగి ఏం పని చెప్తాడో చేస్తాను, లేదా చెప్పినటువంటి పనికి దానికి సమాధానం ఎలా చెప్పేస్తుంటాడు, వెంటనే చెప్తుంటారు. ఇవన్నీ అనుభూతిలోకి వస్తూ ఉంటాయి, అనుభూతి విషయాలే. బాస్ రాగానే వెంటనే లేచేసేసి ఈ పని ఇలా అయింది, ఆ పని అలా అయింది, ఆయన అడగకపోయినా కానీ చెప్పేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇదంతా కూడా ప్రవర్తన, సామాన్య ప్రవర్తనే. ఇవన్నీ మృత్యులు ఏ విధంగా అయితే యజమాని పట్ల ఇలా ప్రవర్తిస్తూ ఉంటారో భయంతో, తథాయిదం చంద్రాదిత్యగ్రహ నక్షత్ర తారకాది లక్షణం. చంద్రుడు, ఆదిత్యుడు, గ్రహ నక్షత్రాలు, తారకలు, వీటన్నిటి యొక్క లక్షణం కూడా ఇది. ఇవన్నీ కూడా స్వామిని చూసి భయంతో తమ కార్యాన్ని చేస్తూ వివరిస్తూ ఉన్నట్టుగా, అంటే సేవకుడు యజమానికి వివరించినట్లుగా వీళ్ళందరూ కూడా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. యజమాని చూస్తూ ఉన్నప్పుడు సేవకుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో గమనించండి. అంతదాకా ఎందుకు, ఇంట్లో యజమాని ఉన్నప్పుడు పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుంది, ఇంటి యజమాని ఆఫీస్కో లేకపోతే బయట పనికో వెళ్ళిపోయినప్పుడు పిల్లలు ఎలా ఎగురుతూ ఉంటారు గమనించండి. అదే పిల్ల ప్రవర్తన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, తారకులు, వీళ్ళందరిది కూడా. యజమాని ఇక్కడ ఏంటంటే అన్ఫార్చునేట్లీ యజమాని నిరంతరము కూడా సర్వవ్యాపకుడు కాబట్టి ఆయన ఇప్పుడు చూడలే అలా వెళ్ళాడు అనుకోవడానికి వీళ్ళకి అవకాశం కూడా లేదు పాపం. చంద్రాదిత్య గ్రహ నక్షత్ర తారకాది లక్షణం జగత్ సహ ఈశ్వరం నియమేన క్షణం అపి అవిశ్రాంతం వర్తతే ఇత్యుక్తం భవతి. ఇప్పుడు పరమాత్మ ఒక కాసేపు అలా అరగంట అలా ఏదో వాకింగ్కి వెళ్ళారండి, ఇప్పుడు అరగంట సేపు మనం పని కాస్త పక్కన పెట్టి కబుర్లు చెప్పుకోవచ్చు అని అనుకోవడానికి లేదు కదా. సూర్యుడికి, చంద్రుడికి, తారకలకి, వీళ్ళందరికీ ఆయన నిరంతరము కూడా సర్వవ్యాపకుడు, ఆయన నిష్క్రియుడు, నిరంతరము కూడా గమనిస్తూ ఉన్నట్లే కనిపిస్తుంటాడు. అంటే నిరంతరం యజమాని కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నారు వాళ్ళకి. సో వాళ్ళకి ఇంకా విశ్రాంతి తీసుకోవడానికి అవకాశమే ఉంది, అవకాశమే లేదు. అందుకనే సూర్యుడు నిరంతరం తన పని తను చేస్తూనే ఉంటాడు, వాయువు నిరంతరం తన పని తను చేస్తూనే ఉంటుంది, చంద్రుడు అదేవిధంగా, అగ్ని, నక్షత్రాలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి. మనం అనుకునేవాళ్ళం ఒకప్పుడు చిన్నప్పుడు నక్షత్రాలు పగలు ఉండవు, అవేవో లేదు మనం స్విచ్ ఆఫ్ చేస్తే లైట్ ఆగిపోయినట్టుగా నక్షత్రాలు కూడా కనపడవేమో అనుకునేవాళ్ళం. కానీ తర్వాత సైన్స్ చదివిన తర్వాత అర్థమైంది. ఇది అదే చెప్తున్నారు కదా వీళ్ళు కూడా. చంద్రుడు, ఆదిత్యుడు, గ్రహాలు, నక్షత్రాలు, గ్రహాలు నిరంతరం తిరుగుతూనే ఉంటాయి. భూమి కాసేపు అరగంట సేపు నేను రెస్ట్ తీసుకుంటానంటే ఏమవుతుంది? సో ఇవన్నీ కూడా నిరంతరం తమ కార్యాన్ని చేస్తూనే ఉంటాయి. ఏ విధంగా అయితే భృత్యుడు యజమాని చూస్తూ ఉన్నప్పుడు నిష్ఠతోటి చేస్తూ ఉంటాడో ఆ విధంగా వీళ్ళకి అంతకంటే ఇంకా అవకాశమే లేదు, నిరంతరం చేయాల్సిందే. అవిశ్రాంతం వర్తతే ఇత్యుక్తం భవతి. ఏతద్విదుః స్వాత్మ ప్రవృత్తి సాక్షిభూతం ఏకం బ్రహ్మామృత అమరణధర్మణః తే భవంతి. ఇది ఎవరైతే తెలుసుకుంటారో, తమ అంతఃకరణంలోనే సాక్షిభూతంగా ఉండి ప్రవర్తిస్తున్నారు పరమాత్మ. నిజానికి పరమాత్మ మన యందు ఉన్నారు, మన చుట్టూతా ఉన్నారు, మన లోపల అంతటా ఉన్నారు, బయట అంతటా ఉన్నారు. కానీ మనం మాయతోటి కప్పబడిపోయి ఆ ప్రవర్తనని మర్చిపోయాం. ఇది ఎవరైతే తెలుసుకుంటారో ఆ పరమాత్మే సాక్షిగా ఉన్నారు. ఆ పరమాత్మకి తెలియకుండా మనం చేసే ఏ పని జరగదు. పుణ్యం చేస్తే ఆ పుణ్యం అకౌంట్లో దాని ఫలితాన్ని ఇస్తారు, పాపం చేస్తే దాని ఫలితం ఇస్తారు. ఇది తెలుసుకుని ఎవరైతే మెరుగుపరుచుకుంటామో మనము, వాళ్ళే అమరణ ధర్మాణః తే భవంతి. వాళ్ళే ఆ అమరణ ధర్మాన్ని పొందినటువంటి వాళ్ళు అవుతారు. మిగతా వాళ్ళంతా కూడా ఏముంది చెప్పుకున్నటువంటిది, జన్మ జరా మరణ శోకాది అనేక అనర్థాత్మక ప్రతిక్షణం అన్యథా స్వభావ. ఈరోజు బాగుంది అని అంటే రేపు బాగుంటుందని గ్యారంటీ లేదు, ఈరోజు బాగాలేదు అని అంటే రేపు బాగుండదు అని ఏమీ లేదు.
సో ఇక్కడ ఆపేద్దాం రెండో మంత్రంతో. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.